నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం అరుణాచల క్షేత్ర విశిష్ట గురించి తెలుసుకుందాం. అరుణాచలం భారతదేశ వ్యాప్తంగా ప్రజలకు తెలిసిన శైవ క్షేత్రం. కేవలం భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు, శైవ భక్తులకు అరుణాచల క్షేత్రం గురించి తెలిసే ఉంటుంది. చాలామందికి అరుణాచలంలో శివుడు వెలిసి ఉన్నాడని తెలుసు, కానీ ఆ క్షేత్ర విశిష్ట తెలిసిన వారు మాత్రం కొందరే ఉంటారు. అరుణాచల క్షేత్రంలోకి ఆ శివుడు అనుమతి లేనిదే అడుగు పెట్టలేరని, ఆ స్వామి దర్శనం జరగదని అంటుంటారు. అదేవిధంగా అరుణాచలగిరి పరీక్షణకు చాలా విశిష్ట ఉంది. ఇంతకీ అరుణాచల చరిత్ర ఏమిటి? ఈ పుణ్యక్షేత్ర దర్శనం వల్ల జరిగేదేంటి తెలుసుకుంటే, శివుడు పంచభూతాలను అవసరించుకుని ఉంటాడు. దీనిని తగ్గట్టే పంచభూతాలలో ఒక్క స్వరూపానికి గుర్తుగా ఒక చోట శివలింగాలు వెలిశాయి. ఇవి కూడా స్వయంభూ లింగాలే. పంచభూతాలలో అగ్ని కూడా ఒకటి. ఆ అగ్నికి ప్రతిరూపంగా అగ్నిలింగంలా శివుడు అవతరించిన పవిత్ర ప్రదేశమే అరుణాచలం. అరుణాచల గిరి పరీక్షణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి. పంచభూత శివలింగ క్షేత్రమైన అరుణాచలంలో అరుణగిరి సాక్షాత్తు దైవ స్వరూపంగా భావిస్తారు. అరుణగిరి ప్రదక్షిణ చేస్తే అరుణాచలం దర్శించే చాలామంది అరుణగిరి ప్రదక్షిణ చేస్తుంటారు. అరుణగిరి ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు చుట్టూ ప్రదక్షిణం చేసినట్టు అని చెబుతారు. ఈ గిరి ప్రదక్షిణలో మరొక ప్రత్యేకత ఉంది. ఈ ప్రదక్షిణలో వేసే ప్రతి అడుగు కూడా జన్మ జన్మాల పాపాలను కడిగేస్తుందట. చాలామంది అరుణాచల క్షేత్రం దర్శించినప్పుడు అరుణగిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. మరికొందరు మాత్రం పౌర్ణమి తిథి చూసుకుని మరి ఈ క్షేత్రాన్ని దర్శించి గిరి ప్రదక్షిణ చేస్తారు. గిరి ప్రదక్షిణ చేసే సమయంలో చాలా శివలింగాల దర్శనం జరుగుతుంది. వీటిలో ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతి లింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం అనే 8 లింగాలతో పాటు అనేక ఇతర దేవాలయాలను, తీర్థాలను కూడా దర్శనం చేసుకోవచ్చు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, సిద్ధులు అంటే అష్టసిద్ధులు పొందిన వారు, దైవిక శక్తులు సాధించిన వారు, యతీశ్వరులు అంటే ముల్లోకాలను జయించిన వారట. ముల్లోకాలు అంటే భూలోకం, స్వర్గలోకం, భువనం. ఈ 3 లోకాలను ఉన్న సుఖాలను తుచ్చప్రాయంగా వదిలేసిన వారు, కఠిన సాధన చేసేవారు యతీశ్వరులుగా పిలువబడతారని పురాణ కథలు చెబుతున్నాయి. అరుణగిరి ప్రదక్షిణకు దర్శనానికి వస్తారని చెబుతుంటారు. అరుణాచల దర్శనం చేసుకోలేకపోతున్నామని బాధపడేవారు కేవలం అరుణాచల స్మరణంతోనే ముక్తిని పొందుతారని చెబుతుంటారు. ఆ అరుణాచల పరమేశ్వరుడు అరుణాచల శివ అని ధ్వనించినంతే జన్మ జన్మాల పాపాలు నశిస్తాయని చెబుతారు. జీవితంలో ఒకసారైనా అరుణాచల దర్శనం చేసుకోవాలని కూడా అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.